ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తున్న దురంధర్ సినిమా గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి సంజయ్ దత్ పోషించిన పాత్ర గూస్ బంప్స్ తెప్పిస్తుంది. స్క్రీన్ మీద కనిపించేది కాసేపే అయినా ఆ పాత్రలోని ఇంటెన్సిటీ, యాటిట్యూడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఈ పాత్ర కేవలం కల్పితం కాదు. పాకిస్తాన్లోని కరాచీలో నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చౌదరి అస్లాం ఖాన్ జీవితం ఆధారంగా ఈ పాత్రను డిజైన్ చేశారు. సినిమాల్లో చూపించే మాస్ పోలీస్ ఆఫీసర్ లక్షణాలన్నీ నిజ జీవితంలో పుణికిపుచ్చుకున్న వ్యక్తి ఈ అస్లాం ఖాన్. అసలెవరి చౌదరి అస్లాం ఖాన్ అంటే ఒక్కసారి 40 ఏళ్లు వెనక్కు వెళ్ళాలి. 1984లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పోలీస్ శాఖలో చేరిన అస్లాం కరాచీలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో పనిచేశాడు. 1990లలో కరాచీ నగరం గ్యాంగ్ వాళ్లతో అట్టుడుకుతున్నప్పుడు నేరస్తులను ఏరి పారేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. తెల్లని షల్వార్ కమీజ్, చేతిలో సిగరెట్, మొహంలో బెదురు లేని తనదైన స్టైల్తో ఆయన ఒక బ్రాండ్గా మారాడు. గ్యాంగ్స్టర్స్, ఉగ్రవాదులు ఆయన్ని చూసి భయపడే స్థాయికి ఎదిగారు. అందుకే ఆయన్ని పాకిస్తాన్ మీడియా టఫెస్ట్ కాప్ అని పిలిచేది. ఆయన కెరియర్ మొత్తం ఎన్కౌంటర్ల మయం. అధికారిక లెక్కల ప్రకారం చౌదరి అస్లాం ఖాన్ తన కెరియర్లో దాదాపు 100కు పైగా ఎన్కౌంటర్ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. కరాచీలోని లియారీ ప్రాంతంలో గ్యాంగ్ వార్స్ అణచివేయడంలోనూ, పాకిస్తాన్ తాలిబాన్ ఉగ్రవాదులను వేటాడడంలోనూ ఆయనది అందవేసిన చెయ్యి. ఆయన నేతృత్వంలోని టీం ఎంతో మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను మట్టుపెట్టింది. ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం కంటే ఎన్కౌంటర్ చేయడమే సరైన మార్గమని ఆయన నమ్మేవారని ప్రచారంలో ఉంది. దురంధర్ సినిమాలోనూ అదే చూపించాడు అక్కడి దర్శకుడు ఆదిత్య ధర్. ఇక్కడ కూడా సంజయ్ దత్ పాత్ర నేరస్తులను చంపేయాలి అనే కసితోనే ఉంటుంది. అయితే అస్లాం ఖాన్ ప్రయాణం పూలపాన్పు కాదు. ఆయన చుట్టూ ఎన్నో వివాదాలున్నాయి. ఆయన చేసిన ఎన్కౌంటర్స్ లో చాలా వరకు ఫేక్ ఎన్కౌంటర్లని, అమాయకులను కూడా చంపేశారు అనే ఆరోపణలు మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు ఉన్నాయి. 2006లో ఒక కేసులో జైలుకు కూడా వెళ్లాడు. కానీ తర్వాత నిర్దోషిగా బయటకొచ్చాడు. ఎన్ని వివాదాలున్నా ఉగ్రవాదులకు మాత్రం ఆయన సింహస్వప్నంగానే మిగిలాడు. తాలిబాన్లు ఆయన్ని చంపడానికి దాదాపు 9 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఒకసారి ఆయన ఇంటిపై బాంబు దాడి జరిగినా శిథిలాల నుండి బయటకొచ్చి నేను ఉగ్రవాదులను వదిలిపెట్టను అని మీడియా ముందు గర్జించాడు. కానీ 2014 జనవరి 9న విధి ఆయన పట్ల చిన్న చూపు చూసింది. కరాచీలోని లియారీ ఎక్స్ప్రెస్ వేపై ఆయన కాన్వాయ్ వెళ్తూ ఉండగా తాలిబాన్ ఉగ్రవాదులు పక్కా ప్లాన్తో బాంబు దాడి చేశారు. ఈ భారీ పేలుడులో చౌదరి అస్లాం ఖాన్ అక్కడికక్కడే మరణించాడు. ఆయన మరణం తర్వాత తాలిబాన్లు ఆ బాధ్యతను స్వీకరించారు. ఒక సినిమా హీరోకి ఏ మాత్రం తీసిపోని విధంగా తుపాకీతోనే బతికి, తుపాకీతోనే అంతమైన ఒక రియల్ లైఫ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. అందుకే దురంధర్లో సంజయ్ దత్ అంత పవర్ఫుల్ గా కనిపించగలిగాడు.